మిగతా అప్డేట్ చూస్తే అనంతపురం జిల్లా గుంతకల్ మండల పరిధిలోని నాగసముద్రంలో వెలసిన సుంకలమ్మ దేవి ఆలయంలో గుప్త నిధుల కలకలం రేపుతోంది. ఇక పోలీసులు 9 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారి నుంచి గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి ఉపయోగించినటువంటి ఆధునిక పరికరాలు, ఇన్నోవా కారు, ఆటోను పోలీసులు సీజ్ చేశారు. అరెస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ కొంతమంది తవ్వుతూ మాకు కనిపించారు. సో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ దగ్గర ఏమైతే చిన్న చిన్న సీసమ్, చిన్న ఒక మడ్ పాట్ ఇవన్నీ దొరికాయి మీకు ఇందాక చూపించినట్టు. ఇక కొండపై ఉన్నటువంటి ఈ ఆలయంలో గుప్త నిధుల కోసం కొందరు త్రవ్వకాలు జరుపుతుండగా రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ట్రైనీ డీఎస్పీ అష్రఫ్ అలీ మాట్లాడుతూ నాగసముద్రం గ్రామంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. గ్రామీణ పోలీసులు బృందంగా ఏర్పడి అక్కడికి వెళ్లి 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నియర్ బై సరౌండింగ్స్ ఏరియాస్, ఇలాంటి ఏరియాస్ అన్ని అక్కడ ఏమైనా దొరకచ్చేమో అది ఇది అనేసి వీళ్ళు స్టార్ట్ చేశారు ఈ ప్రొసీజర్. ఇక్కడ వీళ్ళు మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. పర్టికులర్గా మీరు ఇందాక చూడొచ్చు, మెటల్ డిటెక్టర్స్ని వీళ్ళు కొన్నారు. ఎక్కడి నుంచి కొన్నారంటే గోల్డ్ ఎక్స్ట్రా డిటెక్టర్స్ హైదరాబాద్ మెహదీపట్నంలో ఉంది. సో అక్కడి నుంచి వీళ్ళు కొన్నారు. సో వారు చెప్తుంది ఏంటంటే వారి వద్ద నుండి మెటల్ డిటెక్టర్తో పాటుగా త్రవ్వకాలు దొరికిన మట్టి కుండలు, పురాతన కాలానికి చెందిన 2 చిన్న ఉంగరాలు, నాగపడగల ప్రతిమ, సీసపు చిన్న కడ్డీలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గుప్త నిధుల వేటగాళ్లు ప్రయాణించే ఒక ఇన్నోవా కారు, ఆటోను సీజ్ చేసినట్లు ట్రైనీ డీఎస్పీ అష్రఫ్ అలీ తెలిపారు. ఇటువంటి చర్యలు ఎక్కడైనా జరిగితే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గుప్త నిధుల కోసం తవ్వడానికి వచ్చారు అనేసి. సో కొంతమంది పర్టికులర్గా చౌడమ్మ దేవాలయం నాగసముద్రంలో ఉన్న రీజియన్కి కొంతమంది అవుట్ సైడర్స్ కొన్ని ఎక్విప్మెంట్స్, కొన్ని బ్యాగ్స్ తీసుకొని వెళ్తున్నారని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చాక